రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు నెపంతో ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న నిరసనలో భాగంగా కాకినాడ కులాయి చెరువు వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను అని మాటిచ్చి ఇప్పుడు అధిక విద్యుత్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపే విధంగా కార్యాచరణ చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరణ చేసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిపిఎం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరెంటు ఛార్జీలు పెంచడానికి వీల్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఈ ధర్నాలు నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడికి అలవాటు ఏంటంటే అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో మాట అలవాటైపోయింది. అధికారంలోకి వచ్చే ముందు ఏంటన్నాడంటే నేను నా పదవీ కాలంలో కరెంటు ఛార్జీలు పెంచేది లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పటికి 10 నెలలు అయింది, 2 సార్లు పెంచాడు ఆయన. ట్రూఅప్ ఛార్జీలు అంటే ఏంటి? 2019, 2020, 2021లో కరెంటు ఉత్పత్తి చేసినప్పుడు అయినటువంటి ఛార్జీలు అవి ఎక్కువయ్యాయి. కాబట్టి ఏంటంటే ఆ ఎక్కువైందంతా మీ దగ్గర వసూలు చేయలేదు, కాబట్టి ఇప్పుడు మేము మన వాయిగొట్టి వసూలు చేస్తాం. అది ట్రూఅప్ ఛార్జ్ అంటేనే, అది వసూలు చేస్తున్నాడు ఆయన. ఇక రెండోది కొత్త పద్ధతి తీసుకుని వచ్చాడు, ఇంతవరకు దేశంలో లేదు. ఈయన తీసుకొచ్చాడు టైమ్ ఆఫ్ ద డే. టైమ్ ఆఫ్ ద డే అంటే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇళ్లలో జనరల్గా వినియోగం తక్కువ ఉంటుంది, రాత్రిపూట ఎక్కువ ఉంటుంది, సాయంత్రం పూట ఎక్కువ ఉంటుంది కదా. ఏ టైంలోనైతే ఎక్కువ వినియోగం ఉంటుందో ఆ వినియోగం ఉన్న సమయంలో అదనపు ఛార్జ్ వసూలు చేస్తారు. అన్యాయం ఇది. అంటే ఏ పేరు చెప్పి డబ్బులు ఓడగొట్టేయాలో అన్ని రకాలుగానో ఓడగొట్టే పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి? స్మార్ట్ మీటర్ల బిగింపు. ఉన్న మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు వేస్తాం. ఈ స్మార్ట్ మీటర్కైన ఖర్చు వినియోగదారుడు భరించాలి. ఎన్నాళ్ళ పాటు? 95 నెలలు. 95 నెలలు అని అంటే సంవత్సరాల రీత్యా మీరు లెక్కేసుకోనండి. అంటే 8 ఏళ్ళ పాటు మేము కట్టాలన్నమాట. 8 ఏళ్ళ పాటు ఆయన ఉంటాడో పోతాడో చెప్పలేం, కానీ మాకు మాత్రం తప్పదన్నమాట. ఎందుకే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి ఎవరు కోరాడు? మీరు కోరారా? మేము కోరలేదు. ఎవరు కోరారు? అదాని కోరాడు, తయారీదారుడు ఆయన కోరాడు. ఆయన కోరితే ఈయన వెంటనే ఆగమేఘాల మీద వచ్చి బిగించేస్తున్నాడు. ఇప్పుడు బిగించొద్దు అని గట్టిగా గొడవ చేస్తే ప్రజలు ఎవరో ఇళ్లలో లేని టైంలో దొంగతనంగా సిబ్బంది వచ్చి అక్కడ బిగించేసిపోతున్నారు. తలుపులు వేసేసి ఉంటాయి కదా, బయట బిగించేసిపోతున్నారు. ఇది ఎక్కడ దొంగతనం పద్ధతి? అందుకని చంద్రబాబు నాయుడికి మేము కోరేది ఏంటంటే, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడు. ఆ కరెంటు ఛార్జీలు పెంచడానికి వీల్లేదు. ఈయనేమంటాడు? జగన్ పెంచాడు, నేను కాదు అని అంటాడు. మరి నువ్వు పెంచడం చెప్పావు కదా, జగన్ పెంచాడు, ఇంకా ఆయన అయిపోయిందట ఆయన టర్ము. అందుకని ఇప్పుడు మేము చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆయన ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. జనం అందరం ఉద్యమం చేసిన తర్వాత నువ్వు పరుగులు పెట్టడం కంటే ఇప్పుడే కళ్ళు తెరుచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు.